డెవలప్మెంట్ యాక్టివిటీ. పోలవరం తీసుకోండి, ప్రాజెక్టులు తీసుకోండి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపు లీస్ట్ ఆఫ్ లీస్ట్ గా వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ మేము ప్రాజెక్టులన్నీ కూడా మరి ఒక్కొక్కటి ఇటుక మీద ఇటుక పెట్టి కొంత డెవలప్ చేయాలని ఉద్దేశంతో పోలవరం గానీ అటు హెచ్ఎల్ఎస్ ప్రాజెక్టులు గానీ ఇవన్నీ కూడా మరి ఒక ట్రాక్ లో పెడతాకి ఆర్థికంగా మేము గత 5 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఖర్చు పెడితే మీ ప్రభుత్వంలో 24,000 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఇప్పుడు మేము తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పెంచే విధంగా ఆర్థిక సౌలభ్యం కోసం వెతుకుతూ ఉండగా రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇవాళ నేను చెప్పడం కాదు, సిఏజీ చెప్పారు ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగా చితికిపోయింది, ఇండిసిప్లిన్ గా ఉండబట్టి అప్పులైనది. ఇవాళ దాదాపు 68,000 నుంచి 70,000 కోట్లు అసలు కానీ అప్పు కానీ పెట్టాల్సిన పరిస్థితి. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, డోంట్ ఇంటరప్ట్ మీ, ఇట్ ఈస్ రికార్డ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రికార్డ్ ఐ విల్ గివ్ యూ ద కాపీ. రేపు బడ్జెట్ ఇస్తారు కదా, బడ్జెట్ లో మీరు చదువుకోండి. కాబట్టి అప్పులు మీరు ఏం చేశారా, ఎందుకు చేశారనేది ఇప్పుడు మాట్లాడడం ఉపయోగం లేదు. కానీ అప్పులకు వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది 68,000 నుంచి 70 కోట్లు కట్టాలంటే అసలు డెవలప్మెంట్ ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వం కూడా కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా గత 5 సంవత్సరాలుగా జరిగిన డ్యామేజ్ కరెక్ట్ చేయడానికి అసలు డ్యామేజ్ ఎంత జరిగిందని తెలియడానికి ఇవాళ ఒకటే డ్యామేజ్ చెప్తాను అధ్యక్ష. అడిగారు కాబట్టి సభ్యులు, కొన్ని ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవనండి, డ్వాక్రా దగ్గర ఉన్న డబ్బులు అవనండి, 4,800 కోట్ల చిల్లర రూపాయలు మీరు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మేము వడ్డీ ఇస్తా అని చెప్పి వాడేశారు. వాళ్ళ వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది, అసలు ఇవ్వట్లా. మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకొచ్చి 700 కోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెన్షన్స్ ఇచ్చుకోవాలన్నా జీతాలు ఇచ్చుకోవాలన్నా చేస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలు డబ్బు తీసుకొచ్చారు. అలా మీకు కొన్ని ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు డిపాజిట్ ఏమవుతున్నాయో అవి 4,900 కోట్ల చిల్లరు గత ప్రభుత్వం సెషన్ లో కూడా మేము ఇచ్చాము ఆన్సర్ గా. ఆ డబ్బులన్నీ మీరు వాడేసి వడ్డీ ఇస్తామంటే ఆ వడ్డీతో ఆ ఇన్స్టిట్యూషన్ నడవు. ఈ అప్పు ఎవరు చెల్లించాలా? ఈ ప్రభుత్వం చెల్లించాలా? కాబట్టి ఇటువంటి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్ వలన రాష్ట్రం ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత దెబ్బతింది అనేది ఇవాళ కూడా ప్రభుత్వం దగ్గర పూర్తిగా రాని విషయం అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్ నుంచి వెళ్లకుండా డైరెక్ట్ గా పేమెంట్స్ ఇటువంటివన్నీ జరిగింది. అంటే ఒక విధ్వంసం జరిగిన తర్వాత విధ్వంసం ఎలా జరిగింది, విధ్వంసంలో నష్టం ఏం జరిగింది తెలుసుకోవడం కొంత టైం పడుతుంది. ఆ సమయం 8 నెలలు. మేము సూపర్ 6 అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎప్పుడు అమలు చేశారు నేను అడుగుతా అధ్యక్ష. మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేశారు? మీరు 3,000 పెంచుతా ఉన్నారు, పెన్షన్ పెంచుతూ పోయి ఆఖరి సంవత్సరం పెంచారు. అటువంటి ప్రభుత్వం మాది కాదు. పెంచుతా ఉన్నాం, 1,000 రూపాయలు పెంచాం, ఎరియస్తా మేము ఇచ్చాం 7,000 రూపాయలు. కాబట్టి ఇది మీరేదో ఇవాళ మీరు సంఖ్యాబలం ఉందని చెప్పి కౌన్సిల్ లో మీరు మాట్లాడిన మాత్రాన తూర్పు పడమరవదు, పడమర తూర్పు కాదు. వాస్తవాలు ఇవి. దే ఆర్ ది ఫ్యాక్ట్స్ ఆన్ ది రికార్డ్. మీరు కావాలంటే మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. ఇవాళ యాజ్ మచ్ టైమ్ యాజ్ మెంబర్స్ వాంట్ ఆన్ ది సబ్జెక్ట్. కాబట్టి అటు అగ్రికల్చర్ లో కూడా 1,600 కోట్లు మా ప్రభుత్వం కట్టింది అధ్యక్ష. మీరు ఎన్ని పాపాలని ఎన్ని తప్పుల్ని పక్కన పెట్టినా కూడా రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా 6 నెలల పైన పెండింగ్ పెడితే 1,600 కోట్లు మేము ఇచ్చాం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బులు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు 6,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అధ్యక్ష. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే అక్కడ సర్టిఫికేట్లు ఇవ్వకుండా పిల్లలు రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతుంటే మేము ఇవాళ అంచెలంచెలుగా ఆ అమౌంట్ ఇవ్వడానికి 6,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి మీరంటే మనం నోరుదని మారడం కాదు. దెర్ ఆర్ రికార్డ్స్. యూ చెక్ ది రికార్డ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ హౌస్. మేము గతంలో ఇచ్చిన రికార్డు మీరు చెక్ చేసుకోండి.